దేవ మిథున కోసం వెతుకుతూ ఉంటాడు ఆ అడవంతా. అప్పుడు మిథున చేతిలో ఒక కవర్ పట్టుకుని వస్తూ ఉంటుంది. అప్పుడు మిథున కనపడేసరికి దేవ పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఎక్కడికి వెళ్ళిపోయావు, నాకు చెప్పకుండా నువ్వు కనపడకపోయేసరికి నేను చాలా టెన్షన్ పడ్డాను తెలుసా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలా చూస్తూ ఉంటుంది మిథున దేవ వైపు. ఏంటి అలా చూస్తున్నావేంటి, నాకు చెప్పాలి కదా అంటే, అవును నేను కనపడకపోతే మీకెందుకు టెన్షను అని మళ్ళీ అడుగుతుంది. ఏంటి నాకు కాకపోతే ఎవరికి అని చెప్పేసి అంటాడు. అంటే టెన్షను పడుతున్నారు కదా ఎందుకు అని అని మళ్ళీ అంటది. అంటే ఎందుకంటే నువ్వు నేను కలిసి వచ్చాం కాబట్టి, అందుకని నువ్వు కనపడకపోయేసరికి నాకు టెన్షన్ వచ్చింది అని అంటే, అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, మీరు పొద్దున్న లేచేసరికి తినడానికి టిఫిన్ ఉండాలి కదా అందుకనే టిఫిన్ తేడానికి వెళ్ళాను, ఇదిగో టిఫిను అని చూపిస్తుంది మిథున. చాలా గొప్ప పని చేసావులే పద అని చెప్పి ఇద్దరు నడుస్తూ ఉంటారు. నడుస్తూ ఉన్నప్పటికీ అక్కడ ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్లోనే తన వెనకాల నడుస్తున్నట్టు, దేవ వెనకాల నడుస్తున్నట్టు చూపిస్తారు. పడిపోతే దేవ పట్టుకుంటాడు. తన కళ్ళల్లో నలక పడేసరికి ఒక చోట కూర్చోపెట్టి ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ ఉండటం, అవన్నీ ఆ పాట అయిపోయినప్పటికీ ఇవన్నీ చూపిస్తూ ఉంటారనమాట. కట్ చేస్తే అక్కడ ఒక పోలీస్ సిఐ ఒక అతను దాసుని వేసుకుని వెతుకుతూ ఉంటాడు మిథునని. ఎక్కడికి మిస్ అయిపోయిందిరా నా సీతాకోక చిలుక అని చెప్పి ఎత్తుకోవటానికి వాళ్ళు వస్తూ ఉంటారు. ఈలోపు ప్రమోదిని ఇంట్లో వాళ్ళ ఆయనతో చెప్తూ ఉంటుంది, ఏమండి మీరు టెంబర్ డిపోలో చేస్తున్నట్టు ఇంట్లో ఎవరికి తెలియనివ్వకండి, మిమ్మల్ని తక్కువగా చూస్తారు, అందులో ముఖ్యంగా సూర్యకాంతానికి రంగకి తెలియనివ్వకండి అన్నప్పటికీ ఆ మాటలు వినేసి ఏంటి మా మీద కుట్రలు చేస్తున్నారని అల్లరి చేస్తూ ఉంటుంది సూర్యకాంతం. కట్ చేస్తే ఇంట్లో అంటే దేవ వాళ్ళ నాన్నమ్మ ఇంటి దగ్గర పంచాయతీ జరుగుతూ ఉంటుంది భార్యాభర్తల గురించి. అప్పుడు అక్కడికి వస్తారు మిథున దేవ వస్తారు. నేను ఈ నస భరించలేకపోతున్నాను, నాకు ఈవిడితో డైవర్స్ ఇప్పించేయండి అమ్మా అని దేవ వాళ్ళ నాన్నమ్మతో చెప్తూ ఉంటాడు. ఒరే వెరీ గుడ్, ఏమ్మా అతనికి ఇష్టం లేనప్పుడు నువ్వు వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు కదా, అలాగ అంటి పెట్టుకుని ఉంటావేంటి అనేసి అంటూ ఉంటాడు మిథున వైపు వారగా చూస్తూ. అంటే ఈ డైలాగులన్నీ మిథునకి చెందేలాగా అర్థమయ్యేలాగా అని అంటే, చక్కగా హాయిగా నేను నస భరించలేకపోతున్నాడంట కదా వెళ్ళిపో అన్నప్పటికీ వెంటనే మిథున అంటది, అసలు ఎందుకు వెళ్ళిపోవాలి, నీ భార్య నువ్వెందుకు మెడలో తాళి కట్టావు, తాళి అంటే అసలు నీకు తాళి విలువ తెలుసా, తాళి అంటే ఏదో ఒక తాడు కాదు, మీ ఇద్దరు మనసులకి మానసిక పరిస్థితికి ఆ భగవంతుడు వేసిన బంధం. నీతో 7 అడుగులు ఎందుకు నడుస్తుంది, నువ్వు జీవితకాలం నీవు చెయ్యి పట్టుకుంటావని నీతో 7 అడుగులు నడుస్తుంది అంతే తప్ప, నువ్వేదో నీకు నచ్చినప్పుడు నీ భార్యని ఇంట్లో ఉంచుకొని నీకు నచ్చినప్పుడు బయటకు పంపేసేటట్టు ఇదేమైనా ఆన్లైన్లో కొనుక్కునే వస్తువు అనుకున్నావా, ఆవిడ నీ దేవుడిచ్చిన నీ భార్య, ఏమనుకుంటున్నావు, నీ భార్య బయటికి వెళ్తే నీకు విలువ తెలుస్తుంది, మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు, బయటికి వెళ్ళిన తర్వాత మనిషి విలువ తెలుస్తుంది, నీకు తెలుసా భార్య అంటే తల్లి తర్వాత తల్లి, తల్లిలాగే ఆలనా పాలన చూస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టేస్తారు, అమ్మ నువ్వు భార్యాభర్తల బంధం గురించి చాలా బాగా చెప్పావమ్మని. అప్పుడు వాళ్ళు భార్యాభర్తలు, అమ్మ మేము నిజంగానే విడిపోదామని అనుకున్నాం, నీ వల్ల మేమిద్దరం కలిసి ఉంటున్నామమ్మ అనేసి అంటే, అప్పుడు ఆ బామ్మ అంటే దేవ వాళ్ళ నాన్నమ్మ, నా మనవరాలు చెప్పిన తీర్పే నా తీర్పు అని అంటారు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈలోపు ఏమే గంగా తీసుకురా, నా మనవడు మనవరాలు వచ్చారు, వాళ్ళకి ఆర్తి సిద్ధం చేయి అని అంటారు. లోపలికి వెళ్తూ ఉంటారు. ఈలోపు ఏంటి నువ్వు మంచం ఎక్కేసావు, బాగోలేదన్నావు, నువ్వు బాగానే హుషారుగా ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు. దేవ నేను హుషారుగాను ఉన్న, లోపల దిగులు ఉన్నది, అది బయటకు కానీ కనపడుతుందా ఏంటి అని అంటూ ఉంటుంది దేవ వాళ్ళ నాన్నమ్మ. అంతే ఫ్రెండ్స్, రేపు ప్రోమోలో ఏం చూపించారంటే, ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, అందుకని నువ్వు ఇంట్లో అడుగు పెట్టే ముందు నీ భార్యకు ముద్దు పెట్టి ఇంట్లోకి అడుగు పెట్టు అని అంటది దేవ వాళ్ళ నాన్నమ్మ. ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు మిథునాను దేవ. అంతే ఫ్రెండ్స్.